పెట్టడు. మన ప్రార్థనలు వ్యర్థముగా పోవు. ఆయన నీ ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు, నీతో కూడా అగ్నిగుండంలో కూడా నిలిచే దేవుడు, నీతో కూడా ఈ లోకం ఎదుట నీకు పక్షంగా యుద్ధము చేసే దేవుడు. ఆయన పరాక్రమశాలి, ఆయన యుద్ధ సూర్యుడు, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన నీ కొరకు నా కొరకు శరీరధారికి లోకానికి వచ్చిన దేవుడు. ఆయన రక్త మాంసాలు ధరించుకొని వచ్చి పాపము నుండి శాపము నుండి మనల్ని విడిపించాలని, మనల్ని ప్రేమించి ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి అనేకమైన గొప్ప కార్యాలు చేసి కలవరి శిలువలో గోల్గతాలో మన కొరకు రక్తాన్ని దారపోస్తున్న దేవుడు ఆయన ఆఖరి రక్త బొట్టు వరకు మన కొరకు చిందించిన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మన కొరకు ఆయన శరీరాన్ని దున్నబడిన శరీరంగా చేసుకున్నవాడు మన కొరకు సమస్తము నలిగిపోయిన వాడు మన మురికిని కడగాలని, మన దుర్మార్గతను తీసివేయాలని, మన హృదయాలను శుద్ధి చేయాలని, మనము పరిశుద్ధులుగా ఉండాలని, మనలో ఆయన నివాసం చేయాలని, మనమే ఆయన ఆలయముగా మార్చబడాలని, మన కొరకు ఆయన ప్రేమించి ప్రాణం పెట్టిన దేవుడు మనను ప్రేమిస్తున్నవాడు, 2 చేతులు చాచి ఎదురు చూస్తున్నవాడు. ఆయన మనలను అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు. ఆయన మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీవు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఈ లోకంలో ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఎవరు నశించిపోకూడదనే ఏ బలుల ద్వారా కూడా, కోడల ఎక్కుయు, మేకల ఎక్కుయు, ఎడ్ల ఎక్కుయు రక్తము ద్వారా ఏ ఒక్కరు కూడా శుద్ధీకరించబడటం లేదని, పాప పరిహారార్థ బలిగా సమస్త జనులకు ఒక్కసారే బలిగా చేయబడ్డాడు ఆయన. సిలువ అనే బలిపీఠాన్ని ఎక్కాడు ఆయన.